రీసెంట్ గా ఈ వీడియో బాగా వైరల్ అయింది. ఈ కంపెనీ కూడా బాగా వైరల్ అయింది. వీడియో ఏంటంటే ఆస్ట్రానమర్ సిఇఓ అదే విధంగా అదే కంపెనీ సిపిఓ కోల్డ్ ప్లే కన్సర్ట్ లో కిస్ క్యామ్ మూమెంట్ లో వీళ్ళిద్దరూ క్లోజ్ గా ఉండటం చూసి కెమెరా వాళ్ళ వైపు తిప్పంగానే ఇద్దరు మొహాలు దాచేసుకున్నారు. బయటపడింది ఏంటంటే వాళ్ళిద్దరికి ఒక అఫైర్ ఉంది అని. అయితే ఈ కంపెనీ గురించి ఈ వీడియో మొత్తం వైరల్ అయింది. టెకీస్ వైజ్ అసలు ఏంటి ఈ కంపెనీ గురించి గనక ఒక రీసెర్చ్ చేస్తే చాలా విషయాలు బయటపడినాయి. కంపెనీ ఎంత పెద్దదో ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో అసలు కంపెనీ వాట్ ఇట్ ఈస్ డూయింగ్ అనేది కూడా బయటపడింది. లెట్ us see మోర్ డీప్ ఇంటూ దిస్ కంపెనీ టెక్నికల్లీ. ఆస్ట్రానమర్ కంపెనీ జస్ట్ రీసెంట్ గా రేస్ చేసింది $93 million రేస్ చేసింది. అండ్ వాల్యుయేషన్ దీనిది $1.3 billion ఉంది. అంటే చాలా పెద్ద కంపెనీ అన్నట్టు. ఇదేదో చిన్న కంపెనీ ఏదో నాయిస్ చేస్తుందని కాదు. ఈ కంపెనీ వేటేటికి ఏం చేస్తుందో తెలుసా? యాపిల్ కి స్ట్రైప్ పేమెంట్స్ యాప్ అనమాట. స్ట్రైప్ కి బ్లూంబెర్గ్ అనే కంపెనీకి, బ్లూంబెర్గ్ కూడా వరల్డ్ వైడ్ బిగ్గెస్ట్ కంపెనీ ఫిన్టెక్. బ్లూంబెర్గ్ కి ఒక స్టాక్స్ దీని అంతా సంబంధించి ఒక సిఎల్ఐ ప్లాట్ఫామ్ గా ఉంది డైరెక్ట్ గా. ఇది ఒక ఎల్ఎల్ఎం కూడా చేసింది. వీటన్నింటికి డేటా సిస్టమ్స్ ప్రొవైడ్ చేస్తుంది ఈ కంపెనీ. అంత పెద్ద కంపెనీ. ఇంత పెద్ద కంపెనీస్ కి ఇలాంటి వరల్డ్ క్లాస్ కంపెనీస్ కి డేటా సిస్టమ్స్ ని ప్రొవైడ్ చేస్తుంది బ్యాక్గ్రౌండ్ లో. మన స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ రెస్టారెంట్స్ ని సజెస్ట్ చేయడం కానీ, పేటిఎం లో ఏమన్నా ఫ్రాడ్ జరిగితే ఎమ్మటే ఎలా డిటెక్ట్ చేస్తుంది. అదే విధంగా నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేస్తే మనం నెక్స్ట్ ఏ సినిమా చూడాలి అనే ఇట్లాంటి రికమెండేషన్స్ అన్నింటినీ సజెస్ట్ చేయగలిగే కంపెనీ. అలాంటి కంపెనీ ఈ ఆస్ట్రానమర్ అనేది. సో ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఇట్లాంటి యాప్స్ ఓపెన్ చేస్తే ఇలాంటి సపోర్ట్స్ గానీ ఇలాంటి సజెషన్స్ గానీ ఇవన్నీ వస్తాయి అంటే బ్యాక్గ్రౌండ్ ఆస్ట్రానమర్ లాంటి పెద్ద కంపెనీస్ ఉన్నాయి అన్నట్టు అనమాట. ఈ ఆస్ట్రానమర్ కంపెనీ రీసెంట్ గా ఆస్ట్రో అనే ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. ఈ ఆస్ట్రో అనే ప్లాట్ఫామ్ దగ్గర 80,000 కంపెనీస్ యొక్క డేటా వర్క్ ఫ్లోస్ ని మేనేజ్ చేస్తుంది. అంటే ఇది అల్లాటప్ప కంపెనీయే కాదు. ఈ కంపెనీని ఈ డేటాకి ట్రాఫిక్ కంట్రోలర్ అనుకోండి, ఒక ట్రాఫిక్ సిగ్నల్ అనుకోండి, ఎప్పుడు పంపించాలి ఎప్పుడు పంపించకుండా. ఈ కంపెనీ లేకుండా యాప్ ఓపెన్ చేస్తే క్రాష్ అయిపోతాయి. ఏ రికమెండేషన్స్ అన్ని ఫెయిల్ అయిపోతాయి. ఫ్రాడ్ డిటెక్షన్ సిస్టమ్స్ అనేవి కొలాప్స్ అయిపోతాయి. రియల్ టైమ్ అప్డేట్స్ అనేవి ఉండనే ఉండవు. అంత పెద్ద కంపెనీ, అంత స్ట్రాంగ్ కంపెనీ, అంత టెక్నికల్లీ డీప్లీ రూటెడ్ కంపెనీ ఇది. కాకపోతే ఏంటంటే $1 billion B2B బిజినెస్ టు బిజినెస్ కంపెనీస్ ఉంటాయి కదా, అవి ఎప్పుడు కాముగానే ఉంటాయి. చాప కింద నీరులాగా అవి ఎక్స్పాండ్ అవుతానే ఉంటాయి. అలాగా ఈ కంపెనీ అనేది ఇప్పుడు హడావిడి చేసింది. అది కూడా కంపెనీ తనంతట తాను హడావిడి చేసుకోలేదు, ఇలా అనుకోకుండా వెలుగులోకి వచ్చింది. బేసికల్లీ కన్స్యూమర్ ఫేసింగ్ యాప్స్ స్విగ్గీ కానీ, ఓలా కానీ, లేదంటే జొమాటో, లేదంటే పేటిఎం, ఫ్లిప్కార్ట్ ఇలాంటివి అటెన్షన్ వస్తాయే కానీ ఇలా బ్యాక్గ్రౌండ్ B2B ఉన్న ఏవి అటెన్షన్ సీక్ చేయవు. వాళ్ళు కూడా హడావిడి చేయదలుచుకోరు. దేర్ మెయిన్ ఎయిమ్ ఇస్ మేక్ మనీ, లెట్స్ మేక్ మనీ అంతే. సో ఈ కంపెనీ గురించి డిగ్ చేస్తే నాకు ఇది తెలిసింది. బయట అందరూ మాత్రం ఆస్ట్రానమర్ కంపెనీ రీసెంట్ గా వచ్చింది ఆ కోల్డ్ ప్లే కన్సెప్ట్ ద్వారా హడావిడి అయ్యిందే కానీ డీప్లీ ఇంత రూటెడ్. అయితే ఆ సిఇఓ అండ్ సిపిఓ ఇద్దరు రిజైన్ చేశారు అని తెలిసింది. సో లెట్ us see ఇలాంటి స్ట్రాంగ్ కంపెనీస్ డీటెయిల్స్ టెక్నికల్ గా కమింగ్ ఫార్వర్డ్ చూద్దాం ఇంకా.